అన్న నేను రమేష్ అన్న అన్బిలీవర్. అది ఇందాక మీరు వీడియో చేశారు కదా అన్న. చెప్పండి బ్రదర్, రమేష్ బ్రదర్. హాయ్ అన్న. యాక్చువల్లీ నేను మీ సబ్స్క్రైబర్ అన్న. ఇప్పటి నుంచి చెప్తున్నా. కాదు, ఎప్పటి నుంచి. ఓకే, సంతోషం. చెప్తున్నా. ఆ, అదే. ఆ, నేనైతే ఆ టైప్ కాదన్నా, నేను ముందే చెప్తా ఉన్నాను. సో సరే, నేను నో జస్ట్ ప్రాబ్లం. నువ్వు రియలైజ్ నాన్న చేసి వచ్చాను. ప్రేమగా మాట్లాడు. లేదు, మీరు కూడా నన్ను ఏమి ఇన్సల్ట్ చేయలేదు నేను ఇన్సల్ట్ వీడియోలో. చేయను నాన్న, ఎందుకు ఇన్సల్ట్ చేయలేదు, చేస్తాను? చేయలేదు. మీరు బాగానే మాట్లాడారు. జస్ట్ ఊరికే మీకు హాయ్ చెప్దామని ఫోన్ చేశాను అన్న. ఇంతకు ముందు నేను క్రిస్టియన్ గా ఉన్నప్పుడు 3 times కాల్ చేశాను అన్న. నేను లైవ్ లో కూడా పాల్గొన్నాను. నేను ఏది మన అనిల్ అన్న, మీరు హనీ జాన్సన్ లైవ్ లో ఉండేసి నేను హిందూ వీళ్ళ దాని గురించి కూడా నేను మాట్లాడాను. ప్రజెంట్ నేను హిందువుని అయితే కాదన్నా, నేను ఏ మతానికి చెందిన నేను కాదు. మిమ్మల్ని హిందూ అని నేను అనలేదు కదా అన్న, అందులోనే లేదు లేదు అనలేదులే అన్న. నేను అనలేదు. మీరు అనలేదులే రీసెర్చ్ అన్న. చేస్తారన్నారు. వెరీ అవునన్నా. హ్యాపీ, చేయండి బ్రదర్, నేను వద్దన్ను. అది మీ అయ్యా ఇష్టం. కానీ అలా అన్న. కూర్చొని మీరు మాట్లాడడం అనేది 100% తప్పు బ్రదర్. నేనైతే అంటే దాన్ని ఖండిస్తాను, వ్యతిరేకిస్తాను. ఐ అగ్రీ విత్ అన్న. అది మీకు ఆ నేను రైట్స్ నేను ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఏ నూటికి క్రిస్టియన్ నూరు గా మీకు రూపాయలు రైట్స్ తప్పు అది. ఉన్నాయి. ఎందుకంటే మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర కాదు. అంటే నేను కన్సల్ట్ అయ్యానన్న. నేను అప్పుడు యాక్చువల్లీ ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత ఒక 6 months, ఒక ఫస్ట్ 2 months నేను, అంటే అప్పటికి నేను అటు ఇటుగా ఉన్నాను నేను. అవును తర్వాత నేను స్టడీ చేసి చాలా మంది నాకు తెలిసిన పాస్టర్లని చాలా మంది దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని మాట్లాడాను. నా బైబిల్ తీసుకొని నేను రమేష్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మాట్లాడాను. నాకు చిన్న సమయం ఇస్తావా? 2 అయ్యయ్యో నిమిషాలు అయ్యయ్యో మాట్లాడతాను మీతో. పర్లేదన్న. అంటే అయ్యయ్యో మీరు పర్లేదన్న, చేశారు మీరు కాబట్టి ఫ్రీగా మీరు ఉన్నప్పుడు అన్నారు. చేయండి అన్న. అయ్యో నో ప్రాబ్లం అలా అన్న. కాదు, మీతో నేను అన్న ఇప్పుడు మాట్లాడడానికి సమయం ఇస్తే మాట్లాడతాను నేను. అలా అంటారా? మాట్లాడండి అన్న. ఓకే అన్న. నేనేమంటున్నానంటే, ఒక్క నిమిషం, 1 minute. అయినా పర్లేదన్న. ఇదేమి నేను యూట్యూబ్ లో నేను పెట్టడానికి మీకోసం దానికి ఏం చెప్తాను కాదులే బ్రదర్. అన్న. నేను అన్న నేను ఒకటి చెప్తాను. నేను మీరు నా బ్రదర్. అవునన్న. మీరు ఏమైనా అనుకోండి, మీరు క్రిస్టియన్ అనుకోండి, లేకపోతే ఏమైనా అనుకోండి, ఏం చేసినా అన్న నా దాంట్లో క్రీస్తు హనీ 1 జాన్సన్ minute అన్న బ్రదర్. అని ఉంటదన్న. క్రీస్తుని మీరు ఆ ఎరిగిన వారు. సో ఇప్పుడు అవును. మీరు అభద్రత భావంలో ఉండొచ్చు. మీరు నా గురించి నేను చెప్తాను, 2 నిమిషాలు మీరు వినగలను అనుకుంటే చెప్తాను నేను. అయ్యో చెప్పండి అన్న. నేను ఒక, మీరు మాట్లాడండి. మీరు అన్నట్టుగా మీరు ఎక్స్ క్రిస్టియన్ మీరు అంటున్నారు. నేనేమంటానంటే నేను ఒక ఎక్స్ హిందువుని. ఉమ్, నేను నా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను యేసుక్రీస్తుని అంగీకరించినవాడిని. అలాగే అవునన్న. నేనేమి ఆ ఆ హిందువుగా ఉన్నవారిని ద్వేషించడం, హిందుత్వాన్ని ఆచరిస్తున్న ద్వేషించడం నేను చేయను. అవును. నా నా ఉద్దేశం ఏంటంటే, నేను నమ్మిన సత్యం ఉన్న వాస్తవం ఉన్న యేసుక్రీస్తుని, బైబిల్ని తప్పుపడితే నేను కౌంటర్ చేస్తాను. అదే. లేదు అన్నప్పుడు వాళ్ళ ఇష్టం. వాళ్ళ యొక్క విశ్వాసాలు కానీ, వారి యొక్క ఆ దాన్ని ఏమంటారు, వారి యొక్క నమ్మకాలు కానీ నేను ఎప్పుడు వ్యతిరేకించను. ఓకే. ఎవరిష్టం వాళ్ళది. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు కూడా ఇది మీ ఇష్టమే. మీరు అదేలే. ఇప్పుడు వద్దని మీరు వచ్చినప్పటికి నేనేదో ఇది బ్రదర్, ఇది తప్పు, అదే ఇది ఎవరిని ఎందుకు ఇలా ఫోర్స్ చేశారు. చేయలేరులేండి అన్న. నేను అంటున్నాను ఇదైతే తప్పు, ఉమ్, ఇలా ఎందుకు చేశారని నేను అన్న బ్రదర్. అవును. ఎందుకంటే మీకు ఆలోచించే జ్ఞానం ఉంది, వివేచించే జ్ఞానం ఉంది, మీరు ఆలోచించగలరు. సో ఉమ్. నేను ఒక మాట చెప్తాను, అంటే తప్పుగా అనుకోద్దు. నాకు అయ్యో తెలిసిన లేదన్న, విషయం మీరు నన్ను రమేష్ తమ్ముడేనండి. బ్రదర్. ఇంతకు ముందు బ్రదర్ నాకు మీ మీద ఎంత అభిప్రాయం ఉందో నాకు ఇప్పుడు కూడా అలాగే తప్పుడు అభిమానం కానీ ఉంది. ఒకటి మీరు నేను నన్ను మళ్ళీ తమ్ముడే చెప్తాను, అనండి. మీరు నేను అలా ఎలా చిన్నోడిని. ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది 100% తప్పు. యా. మీకు సో నచ్చలే. దానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటన్నా, టు ఆ, బి ఫ్రాంక్ చెప్పాలంటే కొలాబరేషన్ కోసం వెళ్ళానన్నా, అంతే. ఓకే బ్రదర్, కొలాబరేషన్ కానీ దాన్ని అలా ఉమ్, తీసుకోలేదు కదా తను. ఏదో ఉమ్, మీలాంటి వాళ్ళందరూ గర్వాప్సి అయిపోతున్నారు, ఉమ్. లేదంటే వారిని గర్వాప్సి చేసేస్తున్నాం, లేదంటే బైబిల్ కొన్న బ్రదర్, మీకు బైబిల్ నచ్చకపోతే మీ వరకు ఉంచుకోండి. అదేలే. బైబిల్ని ఏదో తప్పు పట్టేద్దాం అని అనుకుంటే, బైబిల్ మీద చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, బైబిల్ ఈజ్ వండర్ఫుల్ బుక్ అని ఇప్పటికీ నిరూపితం అయి ఉంది ప్రపంచంలోనే. మీరు ఉమ్. ప్రాఫెసీస్ గురించి తెలిసి అన్నారా, అవును. తెలియక అన్నారు బ్రదర్? నేను తెలిసి అన్నానన్న. నేను బాగా స్టడీ చేశాను. 2 years ఏ స్టడీ ఏ- ఏ చేశాను విషయం ప్రాపర్టీస్ స్టడీ గురించి. చేశారు? తప్పుగా అనుకోద్దు, అన్ని మనం డిస్కస్ ప్రాపర్టీస్. చేద్దాం. ఏ అయ్యో విషయం? పర్లేదన్నా. అదే ఏ విషయం మీద మీరు, అంటే మీరు అన్నారు కల్వరి టెంపుల్ ఒక సతీష్ గారినే ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. సరే, మీరు అక్కడికి ఏదో లేదు లేదు, ఆయన ఎగ్జాంపుల్ గా దీనికోసం తీసుకోలేదన్న. ఆ, ప్రాపర్టీస్ గురించి తీసుకోలేదు. ఆయన ఎక్కువగా లా బోధిస్తా ఉంటాడు, దశం భాగాలు ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. రైట్ బ్రదర్. నేను ఒకటి అంటాను, నేను 1 ఆ, minute అంటాను. ఒక సతీష్ కుమార్ మొత్తం క్రిస్టియానిటీ కాదండి. అవునన్నా. క్రిస్టియానిటీలో ఒకడు సతీష్ కుమార్. అవును. మొత్తం సతీష్ కుమార్ గారు మొత్తమే క్రిస్టియానిటీ కాదు. ఎస్ అన్న, అవును, 100% రైట్ అన్న. సో అయితే నేను అన్ని ప్రాఫెసీస్ స్టడీ చేశానన్న. అంటే లైక్ ఇప్పుడు ఆయన పుట్టుక దగ్గర నుంచి చనిపోయే దగ్గర వరకు కూడా ఏవేవైతే మత్తయి రాశాడో ఆ మత్తయి రాసిన ప్రాఫెసీస్ కానీ,
అండ్ టోటల్ గా అంటే మత్తయి నుంచి పీటర్, సెకండ్ పీటర్ వరకు ఉన్న ప్రాఫెసీస్ మొత్తం అన్ని కూడా నేను స్టడీ చేశానన్నా. సో వాటిలో చాలా వరకు మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, మిస్కొటేషన్స్ ఉన్నాయి. సో సార్ మీరు దాన్ని నేను కన్ఫర్మేషన్ వచ్చేయడం చూసేసుకొని అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది బ్రదర్. మరి మీరు ఏ అంటే నేను పుస్తకాలు బైబిల్ చదివారు? ప్రకారంగానే అన్నా. వన్ మినిట్ అంటే ఓకే, చెప్పండి అన్న. నేను అయ్యో, కూడా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు బ్రదర్ మీరు క్రిస్టియానిటీ లో అంటే ఉండి బై బర్త్ నుంచి క్రిస్టియానిటీ అన్న. అంటే బై బర్త్ బట్ అంటే కానీ ఏ చర్చ్కి వెళ్ళేవారు బ్రదర్? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. అయ్యో చెప్తా అన్న, నువ్వు నన్ను తమ్ముడు అన్న, మళ్ళీ బ్రదర్ అని దూరం చేయకు. బ్రదర్ అని అప్పుడు తమ్ముడే, లాగానే బ్రదర్ అనుకో. అంటే తమ్ముడనే, బ్రదర్ అంటే తమ్ముడనే. అంటే మన తెలుగులో ఇంతకు ముందు తప్పు మీరు తప్పు నాతో తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు చెప్పినా తమ్ముడు తమ్ముడు అనేవాళ్ళు, అలాగే చెప్పమ్మా. అనేవారు. ఏ అందుకని చర్చ్కి అంటున్నా. వెళ్ళేవారు? ఏ చర్చ్కి వెళ్ళేవారు? ఫస్ట్ మాది ఊర్లో ఉన్నప్పుడు నేను పెంతెకోస్తు చర్చికి వెళ్ళే వాళ్ళం అన్న. అది మా మేనమామ వాళ్ళదే, మా రిలేటివ్స్ దే. చిన్నప్పుడు అంటే నాకు తెలియదు అప్పుడు, కానీ సండే స్కూల్ అటెండ్ చేసుకుంటూ అక్కడ ఒక చిన్న బాప్తిసం కూడా తీసుకున్నాను. ఒక 15 years వరకు అక్కడికి వెళ్ళాను అన్న నేను. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ లో 2009 లో సతీష్ అన్న దగ్గర నేను జాయిన్ అయ్యేసి బాప్తిసం తీసేసుకొని నా సొంతంగా మళ్ళీ రీబాప్తిసం తీసేసుకొని ఆయన దగ్గర నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేశానన్న. ఫుల్ టైం మినిస్ట్రీ చేసేసి అక్కడ నేను మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 11 వరకు నేను మినిస్ట్రీ చేసుకుంటూ అలాగే ఉండేవాడిని. ఆ తర్వాత నాకు అక్కడ కొంచెం కాంట్రడిక్షన్ గా అనిపించేసి, కొంచెం ఫ్రీడమ్ లేకపోవడం వల్ల, ఫ్రీడమ్ అంటే నా ఫ్రీడమ్, పర్సనల్ ఫ్రీడమ్ కాదు, నాకు వేరే వాక్యాలు వినాలి, వేరే దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ ఆప్షన్ ఉండేది కాదు. వేరే బహిరంగ మీటింగ్లు జరిగేవి కదా అప్పుడు, యూట్యూబ్లు ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి అంతగా. సో జాన్ వెస్లీ గారు వీళ్ళు అలా మీటింగ్లు అరేంజ్ చేసేవాళ్ళు హైదరాబాద్ లో. నేను వెళ్ళాలంటే వెళ్ళడానికి ఆప్షన్ ఉండేది కాదు. సో దట్ నేను బయటికి వచ్చేసి ఇంకా తర్వాత జేసీ ఉన్నాము, కింగ్స్ టెంపుల్, ప్రవీణ్ అన్న, ఇంకా ఇలాగా నేను చేసుకుంటూ అలాగా వచ్చానన్న. టోటల్ నాది 15 years బైబిల్, నా ఓన్ ఎక్స్పీరియన్స్ అన్న. మీకు కావాలంటే నేను ఫోటో కూడా పెడతాను వాట్సాప్ లో, మీరు నమ్మకపోతే. రమేష్ బ్రదర్ నేను అన్న మీ ఎక్స్పీరియన్స్ లేదు కాదు, మీరు రీసెర్చ్ చేశారని నేను అన్నా. అన్న ఒకటైతే చెప్తాను, అన్న దేవుడు ప్రత్యక్షత అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చదివినంత మాత్రాన దేవుడు మీకు అర్థమైపోతాడు. బైబిల్లో ఉన్న విషయాలు లెట్ మీ కంప్లీట్ బ్రదర్, మీకు అర్థమైపోతాయి, దాన్ని మీరు ఫాలో అయిపోతారు అనుకుంటే అది నేనైతే చెప్తాను అది కేవలం అంటే కేవలం మన భ్రమ మాత్రమే. ఓకే, నా అనుభవం చెప్తాను బ్రదర్. నేను ఒక హిందూ నుంచి ఒక క్రిస్టియన్ గా నేను మారి, మా ఇంట్లో మీరేమంటున్నారంటే నేను బై బర్త్ క్రిస్టియన్ అయి ఉండి నేను బయటకు వచ్చానని అనడం చాలా హాస్యాస్పదం అనిపించింది. బై బర్త్ నేను హిందూ అయి ఉండి నేను క్రిస్టియన్ గా నా జీవితాన్ని కొనసాగించుకొని దేవుడు నన్ను ఒక మంచి విధానంలో నడిపించినప్పుడు మా ఇంటిలోని మా వాళ్ళందరూ కూడా హిందువులు అయితే వారు నన్ను బట్టి వారికి నిజాలు చెప్పి మా డాడీకి నేను బాప్తిసం ఇచ్చాను. తెలుసా మీకు? మా డాడీకి నేను బాప్తిసం ఇచ్చాను. మా ఫ్యామిలీలో మా చెల్లి కుటుంబం కానివ్వండి, మా అక్క చెల్లి కుటుంబాలు కానివ్వండి, వారిని ఈ రోజు నేను చర్చకు నడిపిస్తున్నాను. ఏ కుటుంబాలు అయితే నన్ను వద్దనుకుని కాదనుకుని ఈ రోజు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, వారు చక్కగా బైబిల్ చదువుతారు. మాదొక కాపు కులం బ్రదర్, కులపరంగా చూసుకొని నేను ఒక కాపు కన్వర్టెడ్ క్రిస్టియన్. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను మా ఇంట్లో ఎవరో కూడా కులాన్ని బట్టి ఒక విధంగా ఉండేవారు వీళ్ళందరూ. నేను ఇప్పుడు నేను క్రిస్టియన్ గా నేను గొప్పగా కులం అని చెప్పుకోను, కానీ మరి ఈ రోజు పరిస్థితులు చూస్తే ఏదో యేసుక్రీస్తుని నమ్మినోడు, బడుగు బలహీన వర్గాలకు చెందినోడు, యేసుక్రీస్తుని తెలిసి నమ్మినోడికి ఏమీ తెలియదు, ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. మీ గురించి అనట్లేదు బ్రదర్, మీ గురించి అనట్లేదు. ఇప్పుడు మీ నాలెడ్జ్ బ్రదర్, మీరు నాలెడ్జ్ ఏటో మీరు ఇంటర్వ్యూలో మిమ్మల్ని చూసినప్పుడు తెలిసింది. ఆఫ్టర్ 10th class కూడా పాస్ అవ్వలేనోడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా హాస్యాస్పదం అనిపించింది నాకు. తన నమ్మిన విశ్వాసం మీద తనకి అవగాహన లేదు. కనీసం మీరు రీసెర్చ్ చేశాను అన్నారు, తను ఎన్ని గ్రంథాలు రీసెర్చ్ చేశాడో చెప్పమనండి. హిందుత్వం మీద మీరు అడగలేదు ఆ క్వశ్చన్. మరి ఏమండి కరుణాకర్ గారు, నన్ను కూర్చొని ఈ రోజు నేను క్రిస్టియానిటీ మీద పోనేదో నాకు నచ్చలేదో, ప్రస్తుతానికి నేను డ్రాప్ అయ్యానో, నాకు అర్థం కాకో నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఇలా, కానీ మీరు ఒక మాట అన్నారు బ్రదర్, ఒక్క ప్రాప్సీ కూడా లేదు, పాస్టర్స్ ఎవరు కూడా నిరూపించలేరు ఛాలెంజ్ అని అన్నారు కదా. ఆ చాలా నాకు చాలా బాధ అనిపించింది ఆ మాట. ఆ బ్రదర్ తెలుసా మాట్లాడుకుందాం. వినండి బ్రదర్, మీరు ఏమన్నారు ప్రాఫెసీ అంటే ఎలా ఉంటదో, ప్రాఫెసీ మీద బ్రదర్ నేను బైబిల్లో ఎంటీహెచ్ చేసినోడిని, దాంట్లో దాని మీద మీరు ఎన్ని పుస్తకాలు చదివారు నాకు తెలియదు, నాకు పూర్తి అవగాహన ఉన్నోడిని, అర్థమైంది బ్రదర్. నాకు డాక్టరేట్ ఉన్నోడిని నేను ఈ విషయంలోని మీరు అంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. నేనేం బహిరంగంగా ఎప్పుడు చెప్పుకోలేదు ఎవరితోని, అర్థమైంది. నా వీడియోస్ లో నాకు డాక్టరేట్ వచ్చింది, నేను ఎంత బైబుల్ మీద ఎంత చేశానని చెప్పలేదు, నాకు అర్థమైంది బ్రదర్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే
మీరు ఒక ప్రశ్న వేయకపోవడం హాస్యాస్పదం. ఆ, ఎందుకో తెలుసా చెప్పనా? ఉమ్. వాడు చెప్పండి ఒక అన్న. 10th క్లాస్ పాస్ కాలేని వాడు మిమ్మల్ని కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే అక్కడ మీరు కూర్చోవడం అనేది చాలా బాధ అనిపించింది. అదే ఓకే. విషయంలో ఇప్పుడు ఈ రోజు నాకు వీడియో రిలీజ్ అయింది కాబట్టి నాకు ఫోన్ చేశారు. నా అవును. సబ్స్క్రైబర్ అన్నారు, ఆ రోజు మీరు ఫోన్ చేసి ఉంటే చక్కటి సంభాషణ మనం చేసుకుందాం కదా. ఓకే. ఇప్పుడే ఉంది యాజ్ ఎ బ్రదర్ గా నేను అదే. నేను మీకు ఎప్పుడు అవైలబుల్ గా అన్న మీతో మాట్లాడిన అన్న మీరు అంత ఉమ్. తొందరగా నిర్ణయం తీసుకొని ఆ స్టూడియోలోకి వెళ్ళి కూర్చొని ఆ, అతను నిజం చెప్తున్నాను, అతనికి ఏం రాదు బ్రదర్. కేవలం ఉమ్. అంటే కేవలం ఒక మతోన్మాది. ఓకే. జనాలని ఇబ్బంది పెడుతూ లేదంటే హిందుత్వాన్ని మోసం చేస్తూ నేను ఉమ్. ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకొని డబ్బులు దండుకొని బ్రతికే బాపతి కరుణాకర్ది. అంటే తనకేమి నేను అన్నను కూడా అడిగాను అన్న, ఆ, అంటే కరుణాకర్ గారిని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను అడిగాను, ఆ, అన్న ఇప్పుడు నేను క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చాను, హిందూ గురించి ఏమన్నా చెప్తారా అంటే డెఫినెట్ గా 100% చెప్తాను, ఉమ్, దాంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడున్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను 100% మీకు ఆన్సర్ ఇస్తాను, ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి నాకు ఒక బుక్ అడగండి 2 బ్రదర్. బుక్స్ మీకు కూడా డౌట్ ఇచ్చారన్న. మీకు డౌట్ అని అంటున్నారు కదా, నేను అడుగుతున్నాను ఈ రోజు. ఓకే. క్రైస్తవ్య గురించి ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఆన్సర్స్ చెప్పారు, నాతో పాటు ఉమ్. చాలా మంది. హిందుత్వం గురించి ప్రశ్నిస్తే ఒక్క ఆన్సర్ కూడా ఆయన చెప్పలేదు ఇప్పటికీ. ఓకే. హిందుత్వంలో దేవుడు ఎవరు అని అడిగితే ఇంతవరకు ఆన్సర్ లేదు. ఓకే. ఎంతవరకు ఆన్సర్ లేదు. హూ ఇస్ ఉమ్. గాడ్? ఉమ్. ఎవరు దేవుడు హిందుత్వానికి అని అడిగితే ఎవరు చెప్పలేరు. ఫస్ట్ ఓకే అన్న. ప్రశ్న ఇది. ఓకే అన్న. ఎవరు మీ దేవుడు అని అడిగాం అనుకోండి, ఇప్పుడు మీరంటే నేను ఖచ్చితంగా క్రైస్తవుడికి యేసుక్రీస్తు అని చెప్పగలరు మీరు. ఆ, ఒకరిద్దరికి అర్థం కాకపోతే వేరే వేరేగా అనుకోవచ్చు, ఉమ్. వేరే వేరేగా అనుకోవచ్చు కానీ ఉమ్. ఉమ్. వింటున్నారా వింటున్నాను అన్న. బ్రదర్? అది వింటున్నాను. ఉమ్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎవరు దేవుడు అని అడిగితే ఎంతవరకు ప్రశ్న జవాబు లేదు. సో ఓకే ఇవన్నీ అన్న. కూడా ఎప్పుడు ఎప్పుడు రాయబడ్డాయి, ఎప్పుడు ఎవరు రాశారు? ఉమ్. ఇంతకీ హిందుత్వంలో ఉన్న ఆ యొక్క లోతులు ఏంటి? ఉమ్. ఇవన్నీ కూడా అడిగినప్పుడు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలకు సమాధానం లేదు. మీరు ఉమ్. క్రీస్తుని నమ్మారు, క్రిస్టియన్ అని చాలా క్లియర్ గా చెప్పారు. ఇంక అవును. కరుణాకర్ ఎవరు నమ్మారు? కరుణాకర్ దేవుడు ఎవరు? అంటే ఆయన క్రిస్టియన్ అని చెప్పారు కదన్న, ఎక్స్ క్రిస్టియన్ అని అవును, చెప్పారు. ఇప్పుడు 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 హిందూ ఇప్పుడు అయిపోయాడు హిందూ, కదా. ఇప్పుడు హిందూ, ఇప్పుడు ఇప్పుడు హిందూ. నేను హిందూ. ఎక్స్ ఆ, క్రిస్టియన్ చెప్పట్లేదు. హిందువులో ఆయన దేన్ని అవలంబిస్తున్నాడు? హిందుత్వాన్ని అదే అవలంబిస్తున్నాను. హిందుత్వంలో దేన్ని ఎవరు నమ్ముతున్నాడు? ఏ దేవుడు నమ్ముతున్నాడు? హిందుత్వంలో చాలా శాఖలు ఉన్నాయి. ఓకే. ఓకే. దేన్ని ఆయన అవలంబిస్తున్నాడు ఓకే, ఆ విషయం కదా తెలియదు అన్న. బ్రదర్? ఉమ్. నేనేమంటానంటే, ఇది అన్న. ఫులిష్నెస్ అనిపించింది మీ ఇంటర్వ్యూ. అంటే మీ మీద అభిమానంతో చెప్పేస్తున్నాను ఓపెన్ గా, నా అయ్యో బ్రదర్ పర్లేదన్న, కాబట్టి. ఎందుకు నేనేమన్నా. అనిపించిందంటే, తను ప్రశ్నిస్తున్నప్పుడు తను తెలివిగా మిమ్మల్ని క్రిస్టియానిటీ గురించి గురించిన సంగతులు మాత్రమే. అన్న బిజీగా ఉన్నారన్న? లేదు, పర్లేదా? పర్వాలేదు పర్వాలేదు. పర్లేదా? మళ్ళీ నేను ఓకే. అదే. క్రిస్టియానిటీని గురించి మాత్రమే అడుగుతున్నాడు. క్రిస్టియానిటీని గురించి అవునవును. అడుగుతున్నాడు. మరి అంటే నా హిందుత్వం గురించి నాకు ఎక్స్పీరియన్స్ ప్రశ్న అడుగుతా ఉన్నారు. సో మీరు చెప్తా ఉన్నారు. సరే, అవును. మరి ప్రశ్న వేశారు, బానే ఉంది. ఇప్పుడు కాన్స్టెంట్ నోబుల్ ఉన్నారు కదా, ఆయన దాన్ని కలిపేశారు అన్నారు. కాన్స్టెంట్ నోబుల్కినా ఇప్పుడు ఉమ్. ఆ బైబిల్ పూర్తి అవడానికి ఎన్ని వందల సంవత్సరాలు గ్యాప్ ఉందో యాక్చువల్లీ తెలుసా బ్రదర్? నాకు తెలుసు మరి అన్న. ఎలా కాన్స్టెంట్ నోబుల్ కి అసలు బైబిలే తెలియనోడు బైబిల్ ఎలా ఇరికిస్తాడు? అంటే హీజ్ మైలేజ్, అంటే క్రిస్టియన్ మైలేజ్ కి ముఖ్య కారణం కాన్స్టంటైన్ చక్రవర్తి, అంటే ఫండ్ 100% ఇచ్చారు. 100% కాదు బ్రదర్. నిజమే అన్నది హిస్టారికల్ 100% ప్రకారంగా. కాదు బ్రదర్. 100% కాదు బ్రదర్. ఓకే, మీరు ఏదన్నా చెప్పండి, పర్లేదు. నేనేం చెప్పట్లేదు. 100% ఉమ్. కాదు. ఎందుకంటే కాన్స్టెంటినోపుల్ వచ్చిన దానికి అప్పటికే క్రిస్టియానిటీ ఉంది, అయిపోయింది, పూర్తి క్రిస్టియానిటీ అయిపోయింది. ఉంది. మరి ఎలా అవుతుంది? క్రిస్టియానిటీ ఉందన్న. ఈవెన్ దో ఎర్లీ 2nd సెంచరీలో కూడా మార్సిన్ అనే వ్యక్తి కూడా ఆయన ఒక ఫస్ట్ బైబిల్ ని ఆయనే క్రియేట్ చేసేసాడు. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ తీసేసి ఓన్లీ లూకా గాస్పెల్ పెట్టేసి మిగతా బుక్స్ చేశాడు అని చెప్పేసి అవి కూడా ఉన్నాయి. ఎస్, నేను అనేది మైలేజ్ ఇచ్చాడు చరిత్రలో అంటున్నా, మీకు ఒక క్రిస్టియానిటీకి మైలేజ్ ఇచ్చాడు అని చెప్పేసి మీకు ఒక అంటున్నా. విషయం చెప్పనా? బైబిల్లో ఒక విషయం చెప్తాను. చెప్పండి. వాక్యాన్ని మీరు ఫస్ట్ 2nd సెంచరీ 3rd సెంచరీ వరకు వెళ్ళక్కర్లేదు. మీరు ఫస్ట్ సెంచరీలోనే దేవుడు వాక్యం చెప్పినప్పుడు అప్పటికే చాలా మంది దాన్ని ఈ పాడు చేసి మిళితం చేయడానికి ఎప్పుడో ప్రయత్నించారు. మీరు 2nd 3rd సెంచరీ వరకు వెళ్ళిపోకర్లేదు. ఫస్ట్ సెంచరీలోనే పౌలు గారు మాట చెప్తారు, అనేకుల్లాగా మేము కలిపి చెరపము అంటారు. అంటే దేవుడు వాక్యాన్ని కలిపి చెడగొట్టిన వారు కూడా ఆ తరంలో ఉన్నారు. మీరు చదివారు లేదో నాకు తెలియదు, మరి మీ రీసెర్చ్ ఎంత బైబిల్ మీద బ్రదర్? మరి కదా, అందులో ఏమంటారంటే కలిపి చెరిపిన వారు అని పౌలు గారు చాలా జాగ్రత్తగా రాస్తారు. సో నేనేమంటానంటే, మిమ్మల్ని అడగడం, మీరు అనడం తప్పు కాదు. మీరు అనడం, మీరు అడగడం తప్పు కాదు. కానీ అక్కడ కూర్చొని ఆ వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు కూర్చొని
మాట్లాడడం అనేది అది ఓకే నాకైతే అన్న, నాకు ఫులిష్నెస్ గా అర్థమైంది. అనిపించింది. యా ఓపెన్ గా యా చెప్తాను. అర్థమైంది. కానీ దాన్ని సో ఎలా మీ తీసుకున్నాడో ఇంటెన్షన్ తెలుసా ఆయన? అనేది వినండి వినండి. ఆయన ఎలా ఓకే. పోర్ట్రేట్ చేసుకున్నాడంటే చాలా చక్కగా పోర్ట్రేట్ చేశాడు. ఎలాగంటే ఇతను మన దగ్గరికి వచ్చేసాడు, రేపు పొద్దున్న మీరు ఏ మతంలోకి వెళ్తారని చాలా క్లియర్ గా అడిగాడు. గుర్తుందా మీకు? అంటే మీరు అవును, అడిగాడు. హిందుత్వంలోకి నేను చెప్పాను వచ్చేసారా కదా. అంటే నా నేను దగ్గరికి వచ్చారు రాలేదని కాబట్టి చెప్పాను కదన్నా. బ్రదర్ ఆయన ఉద్దేశం చెప్తాను. అంటే ఓకే. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి హిందువులోకి వచ్చేసినట్టేనా అంటే కరుణాకర్ ఒక బైబిల్ చదివిన వ్యక్తిని మార్చేసి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు. ఇది ఆయన ఒపీనియన్, అది ఆయన ఓకే. ఆలోచన. అది బ్రదర్ మీ మీద బిజినెస్ చేస్తున్నారు బ్రదర్. వాళ్ళు బిజినెస్ మీకు ఓకే. తెలియలేదు, అర్థం కాలేదు మీకు. మీ మీద బిజినెస్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో మరి మీరు ఆలోచించారు లేదు, ఐ డోంట్ నో. ఉమ్. మీ మీద యా, మీరు నేను వచ్చారంటే కూడా ఒక అన్నతో మాట్లాడదామని చేశానన్నా. నేనేమి అలా కాదు, వ్యతిరేకం మీకు చేయలేదు. తమ్ముడిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ నేను చాలా డౌట్ సార్లు ఉంటే మీతో మాట్లాడాను, మీకు బ్రదర్ గుర్తుండదు. బ్రదర్ నేను చాలా సార్లు ఇప్పటికీ కూడా మాట్లాడాను. బ్రదర్ ఐ లవ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకొకసారి చెప్తానన్నా, మీరు కావాలంటే ఇదే నెంబర్ ని మీరు హిస్టరీలో అంటే ఈ నెంబర్ ని క్లిక్ చేసి హిస్టరీ నొక్కండి. నేను ఎన్నిసార్లు కాల్ చేసిన అనేది మీకు అయ్యో తెలుస్తుంది. నేను చూస్తాను బ్రదర్, దానికోసం కాదు. నేను అబద్ధం చెప్పట్లేదు. మీరు ఇప్పుడు ఫోన్ చేశారని నేను అనట్లేదు బ్రదర్, నేను అదే అనట్లేదు అదే. అసలు. ఆ, నేను అసలు మీరు ఫోన్ చేయడం తప్పు కాదు, నాకు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఓకే. నేనేమంటానంటే ఒక మంచి వాతావరణం ఉందనుకో, మీరు యేసుప్రభు నచ్చలేదు వెళ్ళిపోండి. ఉమ్, ఇందులో ఎవ్వరు మిమ్మల్ని అడ్డరు. మీకు ఓకే. అర్థమైంది ఇదే అనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చి ఎవరికి తెలియదు, ఇంకెవరు దీన్ని నిరూపించలేరు అని అనడం అది నేను తప్పు అంటాను. అయ్యానా, ఎందుకంటే అలాగేనా, ఓకే. నేను దానికి మీరు చెప్పిన మాటకి నేను అగ్రి అవుతానన్నా. నేను అదే అయితే చెప్తున్నాను. మీరు ఎప్పుడన్నా మీకు వీలు ఉన్నప్పుడు నాకు ప్రాఫెసీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీకు ఎప్పుడన్నా టైం బ్రదర్ కుదిరినప్పుడు మీరు నాకు హెల్ప్ చేయండి అన్న. తప్పకుండా ఓకేనా? నేనేమంటానంటే మీకు నేను హెల్ప్ చేయనని నేను అన్నాను. మీరు ఇప్పుడు మీ దేవుడు మనుషుల్ని స్వతంత్రులుగా చేశారు. అవును. దేవుడు బంధించి ఎవరిని మీరు నన్ను నమ్మండి అని చెప్పలేదు. ఒక ఆదాం మీకు తెలిసిన బైబిలే, ఉమ్, చెట్టు పండు వేసిన తర్వాత తినొద్దని చెప్పారు. తింటున్న వాళ్ళు ఆపలేదు దేవుడు. అవును. ఇచ్చి తినుదినమని నిశ్చయముగా నువ్వు అని చెప్పేశాడు. సత్యదేవుడు. తినాలా తినకూడదు అనేది దేవుడు తినొద్దు ఖచ్చితం అని చెప్పలేదు. తింటే పరిస్థితి ఎలా ఉంటది, తినాలి తినకపోవడం నీదే నిర్ణయం. ఇప్పుడు దేవుళ్ళలో ఉండాలి ఉండకపోవడం అనేది మీరే నిర్ణయం అండి. మిమ్మల్ని పట్టి బంధించి దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టాడు. నేను ప్రతి చెప్తాను ఒక్కరికి స్వాతంత్రం ఉంది, అంటే మనం ఎవరిని బంధించలేము. ఈ భూమి మీద పుట్టినప్పుడే ఈ భూమి మీద పుట్టినప్పుడే స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఎస్ ఎస్ ఎస్. అంతేనా? కాబట్టి మీరు స్వతంత్రంగా ఉండండి, మిమ్మల్ని ఎవరు వద్దనరు. కానీ ఇలా ఇంటర్వ్యూ చేయడం వల్ల కొంతమంది ఏమనుకుంటారంటే ఇక వేరే ఆలోచనలకు వెళ్ళిపోతారు. దట్స్ ఇట్, నేను చెప్పవలసింది అది. ఇప్పుడు దాన్ని బట్టి చూడండి, మిమ్మల్ని తప్పు పట్టాలనో బ్రదర్ రమేష్ గారు, మిమ్మల్ని తప్పు పట్టాలనో మిమ్మల్ని అవమానించాలనో నేను వీడియో చేయలేదు. కరుణాకర్ యొక్క కుయుక్తి ఏంటనేది బయట పెట్టడానికి నేను ఇప్పుడు కలవరి సతీష్ గారి గురించి అన్నారు కదా, పోను ఓకే పోను డబ్బులు అడిగారని ఏం చేశారు అన్నది. మరి ఈయన ఏం చేస్తున్నాడు? అది ఇది ఏమంటారు, పెట్టుబడి లేని వ్యాపారం అన్నాడు కదా. మరి ఇప్పుడు శివశక్తి సంస్థకి ఎంత పెట్టుబడి పెట్టాడు? కింద ఫోన్ నంబర్లు, అకౌంట్ నంబర్లు, గూగుల్ పే, ఫోన్ పే అన్ని పెట్టాడు. చూసారా మీరు ఇంతకీ ఆ వీడియో? చూసాను. మరి చూసినప్పుడు మరి ఇదంతా బిజినెస్ కాదా? ఎందుకు ఈయనకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? వాళ్ళు అన్నో పని పాస్టర్స్ నువ్వు అన్నోడు ఇది నువ్వు మానేయాలి కదా. నువ్వు పాస్టర్స్ అన్నోడు ఇది నువ్వు మానేయాలి కదా. మరి ఇప్పుడు చాలా కలవర సతీష్ గారు నన్ను వెరీ గుడ్ పోని మీరు బాధితులే అనుకుందాం, అక్కడ పోనీ మీకు నచ్చలేదు అనుకుందాం, మీరు ఇబ్బంది పడ్డారే అనుకుందాం, అది పెట్టుబడి లేని బిజినెస్ అని ఆయన అంటున్నాడు కదా. మరి ఈయన ఎంత పెట్టుబడి పెట్టాడు? మరి ఈయన పరిస్థితి ఏంటో మీకు తెలుసా? గతంలోనే అరటిపళ్ళు అమ్ముకునేవాడు సుగుల్లంకలో. వెళ్ళి అడగండి కావాలంటే, నేను చెప్పిన తప్పు రైట్, వెళ్ళి కరుణాకర్ని అడగండి. అరటిపళ్ళు అమ్ముకునేవాడు. మరి అరటిపళ్ళు అమ్ముకున్నాడు వచ్చి ఈ రోజు కార్లు కొనుక్కున్నాడు, ఇల్లులు కొనుక్కున్నాడు, హాస్టల్ కొనుక్కున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా సంపాదించాడు? హైదరాబాద్ వచ్చి ఏ పని చేస్తున్నాడు? ఏం బ్రదర్ మరి ఎందుకు మీరు అడగలేకపోయారు? కలవర సతీష్ గారు మీ దృష్టిలో తప్పే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు బాధితులుగా ఉన్నారు కాబట్టి ఆయన మీకు నచ్చలేదు. మళ్ళీ చెప్తాను, కలవర సతీష్ గారే మొత్తం క్రిస్టియానిటీ కాదు, క్రిస్టియానిటీ అంతా అది మన సతీష్ కుమార్ గారు వెనక లేదు, ఏమి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు సతీష్ కుమార్ గారు తప్పు చేస్తే సతీష్ కుమార్ గారు అవుతుంది కానీ మొత్తం పాస్టర్స్ దావదు. కానీ కరుణాకర్ ఏం మాట్లాడాడు మీరు విన్నారా? మొత్తం పాస్టర్లు అందరూ అలాంటోలే, పెట్టుబడి లేని వ్యాపారం, అందరూ దశంభాగాలు తీసుకుంటారు. నేను విన్నాను బ్రదర్ అది. మరి ఒక్కరు చేసిన దానికి ఇన్ని మాటలు ఆయన మాట్లాడడం, మరి ఆయన చేసిన బిజినెస్ కాదా? ఎదుటి పాస్టర్ ని బ్లేమ్ చేస్తూ, ఎదుటి పాస్టర్ మీద నింద మోపుతూ, ఎదుటి పాస్టర్ ని అవమానిస్తూ మరి చేస్తుంది. ఏమంటారు దీన్ని? మరి మీరు దాన్ని అడగలేకపోయారు. అది నేను మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకో బ్రదర్, సమన్యాయం ఉండాలి అక్కడ.
నాకు లేదు. అర్థమైంది అన్న, మీ ఇంటెన్షన్ ఆ. నాకు అర్థమైంది. ఉమ్. సో నెక్స్ట్ మనం డెఫినెట్ గా నేను అంటే అన్న నెంబర్ నేను తీసుకున్నాను, నేను చెప్తాను, నాకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతా అన్నాను, అన్న కూడా ఓకే చెప్తాను అని చెప్పేసి అన్నారు. ఇంటర్వ్యూ ఓకే, దాని మీరు గురించి డౌట్స్ ఉంటే ఫోన్ లో అడగకూడదు, ఎలా ఇంటర్వ్యూ చేస్తారో అలాగే అడగాల. సరే అలాగే నేను ఇప్పుడు వచ్చేద్దాం ఇప్పుడు ఎలా అంతే. చేసి ఇప్పుడు చెప్పారు క్రిస్టియానిటీ ఇంకో కాదు ఎపిసోడ్ బ్రదర్, చేద్దాము అని చెప్పేసి 1 అన్నారు. మినిట్, క్రిస్టియానిటీ గురించి ఎంత చక్కగా అడిగిస్తారు కదా మీరు. మీకున్న అవును. బాధ చెప్పారు, మీ రీసెర్చ్ చెప్పారు, మీకున్న ఆలోచన చెప్పారు, లేదంటే మీకున్న మీకున్న అన్వేషణ గురించి చెప్పారు, క్రిస్టియానిటీ మీద మీకున్న అభద్రతా భావం ఏంటో చెప్పారు, మీకున్న అనుమానం ఏంటో చెప్పారు, అన్ని చెప్పేశారు. మరి అవును. అదే కోవలోని హిందుత్వం మీద ప్రశ్నలు వేయండి. మీకు డెఫినెట్ గా కావాలంటే నేను అడుగుతానన్నా. నేను రాసిస్తాను బ్రదర్, అయ్యో, నేను అడగండి. 100% అడుగుతాను. అడగండి. ఇప్పుడు 100% ఆ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ పెట్టమనండి, ఏం చేద్దామన్నా చెప్తాడో అని చూద్దాం. చెప్పేసి నేను కూడా అడుగుతాను. ఆ, నేను 100% సార్ అడుగుతాను బ్రదర్ గారు మీకు మంచి అన్న. మంచి మాట చెప్పింది. మీరు 2009లో మీరు అన్న. బాప్తిసం పొంది ఇలా వెళ్తున్నానని అన్నారు. ఇవి అవునన్నా. కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి మభ్య ఆ. పెడుతూ, మాయ చేస్తూ, అమాయక హైందవ సోదరులు మోసం చేస్తూ, నేను ఒక మంచి మాట అడుగుతాను. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఉందా లేదా ఏ మతంలోకైనా వెళ్ళడానికి? ఉంది. ఉందా లేదా? 100% కరెక్టే ఉంది. చెప్పండి. 100% ఉంది. ఉంది కదా? ఉంది. ఇందులో ఏ డౌట్ లేదు కదా, కరెక్ట్ గా చెప్పారు కదా. అవునవును. మొన్న ఎవరో సాయిబాబాలు నమ్ముకున్న వాళ్ళకి, సాయిబాబాలు నమ్ముకుంటే వీళ్ళకి నొప్పట. ఓకే. అలాగే ఇప్పుడు ఎవరో బ్రహ్మకుమారీశ్వరులు ఉన్నారు, వాళ్ళేదో వాళ్ళు అవలంబించుకుంటారు, అది వీళ్ళకి నొప్పట. క్రిస్టియానిటీ ఏమైనా క్రైస్తవులు పనులు చేసుకుంటే వీళ్ళకి నొప్పట. ఇస్లాంలో ఎవరైనా వారి దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటే వీళ్ళకి నొప్పట. వీళ్ళకి ఏంటి బాధ అని అడుగుతున్నాను, మీరు చెప్పండి ఈ విషయంలోని. నాకు తెలియదు అన్న, నేను ఆనెస్ట్ గా ఇప్పుడు చెప్తున్నా. మీరు ఏమడిగారు, స్వతంత్రం ఉందా లేదా? స్వతంత్రం అయితే ఉంది. ఎస్, ఆ, మన ఉందా? భారత రాజ్యాంగం మనకు హక్కిచ్చింది. ఎవరి ఎవరైనా మతాన్ని ఎక్కడైనా దానికి ఎగ్రీ అవుతారా లేదా? ఇప్పుడు ఎవరో సాయిబాబాను నమ్ముతారండి, అదేమైనా ఇబ్బంది ఉందా? లేదు. ఉందా? ఎవరో కుమారీసుని వాళ్ళు నమ్ముతారండి, ఏమైనా ఇబ్బంది ఉందా? యా. ఎవరో నేను క్రిస్టియన్ అండి, ఏమైనా ఇబ్బంది ఉందా? నేను హిందుత్వాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి వచ్చానండి. క్రిస్టియానిగా కొనసాగుతాను, క్రిస్టియానిగా బ్రతుకుతాను, క్రిస్టియానిగా చనిపోతాను. నా పిల్లలకి క్రిస్టియానిటీని ఇస్తాను, వాళ్ళకి ఏం ప్రాబ్లమా? ఓకే. నేను అడుగుతున్నాను, ఏం ప్రాబ్లమా అని అడుగుతున్నాను. అంతేలే. మీకేం ప్రాబ్లమా? అయితే ఏం లేదు. మీకేం ప్రాబ్లమా? లేదు కదా బ్రదర్. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏదో నేను అవలంబించుకోవడానికి నాకు మత స్వాతంత్రం ఉన్న దేశం, వాక్ స్వాతంత్రం ఉన్న దేశం, అలాగే నా బ్రతుకుకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. అవునా? నా బ్రతుకుకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఓకే అన్న, మీ టైం నో ప్రాబ్లం, మా పిల్లలు ఉన్నారు, నో ప్రాబ్లం బ్రదర్. నేను ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం ఇలాంటి కన్వర్జేషన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి ప్రాఫెసీ గురించి మనం డిస్కషన్ చేద్దాం నేనేమంటే ఉన్నప్పుడు. అలా కాదు బ్రదర్, ఇప్పుడు మీరు మీతో నేను మాట్లాడినట్టు సమాజానికి తెలియదు, మరి ఎలా తెలుస్తుంది? తెలియాలి, యూట్యూబ్ లో పెడితే తెలుసు. మరి జనాలకు తెలియాలి కదా నేను మీతో మాట్లాడానో, మీరు నాకు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే జనాలు ఇది కదా అని అనుకుంటారు. మీరు మనం ఏం చేద్దాం, మన కన్వర్జేషన్. అయ్యో, నాకేం ఇబ్బంది లేదు, మీరు పెట్టండి, మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ఏంటంటే నాకు ఒక చిన్న వర్డ్ ఇవ్వండి అన్న, ఏంటంటే మనం ప్రాఫెసీస్ గురించి ఎప్పుడన్నా మీకు వీలున్నప్పుడు కానీ ఏ రోజన్నా కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. డెఫినెట్ గా మాట్లాడదాం. వీలైతే మీకు ఒక విషయం చెప్తాను, వింటారా? వీలైతే ఒక ప్రోగ్రామ్ పెట్టే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను నేను. డెఫినెట్ గా ఒక ఎక్కడంటే మనం ఒక లైవ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. మేము ఎప్పుడు లైవ్ ప్రోగ్రామ్ చేస్తాం, నేను, అనిల్ గారు, జాన్ గోయ గారు. తప్పకుండా దాని మీద వచ్చినప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ చేసి డెఫినెట్ గా మిమ్మల్ని మేము ఆహ్వానం పలుకుతాం. ఓకేనా? మీకు ఏదో చిన్న ఛానల్ ఉంది, నేను కూడా పెట్టుకొని అప్లోడ్ చేయండి బ్రదర్. 100% పెడదాం. నేను చూశాను మీ ఛానల్ చూశాను, నేను విన్నాను. ఓకే, వెరీ గుడ్. ఇది ఒక మంచి వాతావరణం అంటారు దీన్ని. అంతేగాని అక్కడ కూర్చున్నప్పుడు వన్ సైడ్ అతను కూర్చొని, ఒక వ్యక్తి ఎథిక్స్ మారల్స్ లేని వ్యక్తి దగ్గర కూర్చొని ఒక వన్ సైడే ఈయన మంచోళ్ళలాగా, పాస్టర్లందరూ చెడ్డోళ్ళలాగా, పాస్టర్లందరూ దశభాగాలు తీసుకుంటారని ఈయన కింద ఫోన్ పే, గూగుల్ పే అకౌంట్ నంబర్లు పెట్టుకొని ఈయన కనీసం ఒక రూపాయితో కూడా ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఆ యొక్క శివశక్తి మీద పెట్టకుండా సంస్థ పేరు చెప్పుకొని సంస్థలో బతుకుతూ వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇల్లులు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, అక్కడ ఎక్కడో వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్ బ్రదర్. నేను చెప్పింది వినండి. అరటికేలు అమ్ముకున్న ఆయన ఒక పాస్టర్ గారిని అంటూ ఉంటే మీరు సరే, మీకు నచ్చలేదు ఆయన వరకు అంటే బాగానే ఉంటది. అందరిని ఆయన అంటుంటే మీరు ఊరుకోవడం అనేది నాకు నచ్చలేదు బ్రదర్. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఎందుకంటే అది నాకు ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు. ఏదో మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చి
మిమ్మల్ని లేదు కూర్చోబెట్టి అయ్యో అసలు నేను నేను ఓపెన్ చెప్పేస్తున్నాను, నేను మనసులో లేదు దాచుకోను. అసలు డైరెక్ట్ స్క్రిప్ట్ వెళ్ళాము, ఆడ కూర్చున్నాము, అదే అట్లనే బ్రదర్, మీకు చేసేసాము అక్కడ కానీ అది జనాలందరూ అలా స్క్రిప్టెడ్ కానీ అనుకోవట్లేదు. అట్లనే. మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చి మీకేదో అయ్యో తృణవో అస్సలు పనవో కాదన్నా, ఆయన ఏదో ఇచ్చి అంటే ఒపీనియన్ అస్సలు చెప్తున్నాను బ్రదర్. నాకు కనీసం ఛార్జీలకు కూడా ఇవ్వలేదన్నా. అదే బ్రదర్, నేను ప్రామిస్ అదే గా చెప్తున్నా. చెప్తున్నాను, మీరు అనుకున్నట్టు ఉండదు ఇక్కడ. నాకు అదే నాకు ఉమ్, 2 పాపలు, వాళ్ళ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఉమ్. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కదా, ఆయన. మీరు చెప్పింది నిజం, నేను కానీ అక్కడ ఆయన ఆ, ఎలా ఉందో తెలుసా? స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా ఉంటే మీరు చెప్తా ఉన్నారు తనేదో మంచివాళ్ళగా, తనేదో మరి ఈ ఇంకా అది ప్రపంచాన్ని ఇంకా మీరిద్దరు, ఎందుకంటే మీకు ఇద్దరికి ఆల్రెడీ ఎప్పటి నుంచో వార్ నేను జరుగుతుంది అదే కాబట్టి అంటలేదు అది బ్రదర్, మీరు నేను చూసుకోండి. చెప్పింది న్యాయం నన్ను మాట్లాడతాను. ఇన్వాల్వ్ చేయకండి నేను అన్న ఇన్వాల్వ్ ప్లీజ్. చేయట్లేదు బ్రదర్, మీరు అదే ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్నాను నేను. యా మీరు యా అనవసరంగా అందులో నేను ఇన్వాల్వ్ అదే అయ్యారు అంటున్నా, అది నేను అని కొలాబరేట్ ఐ కోసం డౌట్. వెళ్ళాను అంతే. సరే, నా ఇప్పుడు ఛానల్ మీరు అడిగింది కొలాబరేషన్ బాగానే కోసం ఉంది. వెళ్ళాను. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే హిందుత్వం మీద అడగండి క్వశ్చన్స్ రాసుకొని. యా ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు అడుగుతాను, మీరు అదే అడగాలి. చెప్పారు. నేను ఇప్పుడు నాకు మీరు బుక్స్ ఉన్నారు, ఇచ్చారు ఇప్పుడు 2. మీరు ఎలా ఉన్నారు, న్యూట్రల్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ కాదు, అవును. మీకంటే ఏ మతం లేదు. ఇప్పుడు క్రిస్టియానిటీ మీద ప్రస్తుతానికి మీరు ద్వేషంగా ఉన్నారో, కోపంగా ఉన్నారో, అనుమానంతో ఉన్నారు మొత్తానికి ఒక లూప్ లో ఉన్నారు. మీరు అది లేదు అది ద్వేషం ఏమన్నది అయితే లేదులే. నేను అంటున్నాను అది. ఐ ఓకే మీన్ నేను అంటున్న మాట అది, మీరు అనేది ఓకే. కాదు. దాని మీద ఏంటిది అన్నది ఇంకా మీరు ముందుకెళ్ళాలా వెనక్కి రావాలనేది డెసిషన్ మీది. అక్కడ ఓకే ఉన్నారు మీరు హోల్డ్. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి అడిగారో, మరి ఎక్స్ క్రిస్టియన్ అయిపోయి హిందుత్వంలోకి వెళ్ళిపోయాడు కదా, మరి ఏం చెప్తాడు హిందుత్వం కోసం? మరి ఒక డెఫినెట్ మంచి గా 10 ప్రశ్నలు వేయండి, ఏం చెప్తాడో చూద్దాం. తప్పకుండా సమాజానికి చేద్దామని ఏది పడితే చెప్తున్నారు. చూస్తే కదా, నెక్స్ట్ అందరూ ఎపిసోడ్ చూస్తున్నారు కదా. చేద్దామని చెప్పేసి అన్నారు. అవును, ఆ బుక్స్ ఇచ్చేసి చదివేసి మీకు ఎప్పుడైనా ఉంటారండి, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఆ, చేద్దామని చెప్పేసి అన్నారు. తప్పకుండా. డెఫినెట్ గా నేను వెళ్తాను, మీరు వెళ్ళేసినప్పుడు బుక్ కూడా నేను చదవడం కాదు బ్రదర్, మాట్లాడతాను. మీకు ఒక చిన్న సజెషన్, లాస్ట్ మాట చెప్పండి పెట్టేస్తాను నేను. చెప్పండి అయ్యో చెప్పండి మీరు అన్న. ఇప్పుడు ఉమ్, మీరు ఉన్నారు కదా, ఇప్పుడు రీసెర్చ్ చేయండి, హిందూ ఓకే పుస్తకాలు చదవండి బ్రదర్. మీరు ఓకే అన్నారు కదా, అది చదివి అడగండి, ప్రశ్నలు అడగండి. నేను అడగడం ఎందుకు, మీరు అడగండి. ఓకే ఇప్పుడు రామాయణం చదవండి, భాగవతం చదవండి, మహాభారతం చదవండి, ఓకే ఓకేనా? భగవద్గీత చదవండి, 18 పురాణాలు ఉన్నాయి చదవండి. ఓకే ఇంకేమున్నాయంటే ఇక ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి నేనేమంటానంటే వెంటనే మీరు నిర్ణయం తీసుకోవద్దు. ఎలాగైతే ఈ బుక్స్ చదివానని మీరు అన్నారో క్రిస్టియానిటీలో, అలాగే హిందుత్వాన్ని కూడా చదవండి. ఓకే అవన్నీ చదివిన తర్వాత ప్రశ్న వేయండి ఆయనకి, అది ఓకే బాగుంటది. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సమన్యాయం అంటారు. ఎస్, ఒక క్రిస్టియన్ ని ప్రశ్నించే ఎక్స్ క్రిస్టియన్ పోనీ అనుకుందాం, ఎక్స్ క్రిస్టియన్ రమేష్ ని ప్రశ్నించినప్పుడు ఎక్స్ క్రిస్టియన్ రమేష్ కొన్ని విషయాలు చెప్పాడు. అదే ఎక్స్ క్రిస్టియన్ ఎక్స్ హిందువుని క్రిస్టియన్ అనకండి అన్న, ఎక్స్ క్రిస్టియన్ అంటే నాకు కొంచెం ఎదలాగా ఉంటది, అన్బిలీవర్ అంతే. పోనీ అన్బిలీవర్. నేనే ఎక్స్ క్రిస్టియన్ అంటే అదోలా ఉన్నదంటే మరి మీ మనసులో అంటే యేసు వేరే ప్రభు వేరే అతను కూడా ఒక అతను మన అవును, ఎవరు మన మన ప్రవీణ్ ఎవరో ఉన్నారు కదా. ప్రవీణ్ అనే ఉన్నాడా? ఎక్స్ క్రిస్టియన్ సో అంటే బ్రదర్ నేను జనరల్ వర్డ్ వాడాను అంతే. ఓకే ఓకే, పర్లేదులే, నేను చెప్తాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు అదే ఎవరైతే ఇప్పుడు కామన్ మ్యాన్ గా లేకపోతే ఉన్న వ్యక్తి ఈ యొక్క రమేష్ గారు మరి క్రైస్తవ్యం గురించి అడిగినప్పుడు ఇంత చక్కగా చెప్పినప్పుడు, అదే రమేష్ గారు హిందుత్వం గురించి, హిందూ గ్రంథాల గురించి రీసెర్చ్ చేసి ఆయన ప్రశ్నించడం అనేది వండర్ఫుల్ గా ఉంటది. ఆ పని చేయండి. అది 6 నెలలు అవుతుందా, సంవత్సరం అవుతుందా, మీరు చూస్తే బాగుంటది. డెఫినెట్ గా తప్పకుండా. మీరు ఏదైతే ప్రాఫెసీ గురించి అని ఉన్నారో దాని గురించి తొందరలోనే వీళ్ళని బట్టి మనం మాట్లాడదాం బ్రదర్, ఓకేనా? ఈ తప్పకుండా, చక్కటి చాలా థాంక్స్ కన్వర్జేషన్ అన్న. ప్రపంచానికి తెలియాలి, తెలుస్తుంది. అయ్యో ఓకేనా బ్రదర్? పెట్టండి నన్ను అప్లోడ్ ఓకే చేసుకోండి. ఓకే, మీ తప్పకుండా. పర్మిషన్ తోటి నా దాంట్లో కూడా పెట్టండి పెట్టుకోవచ్చా? బ్రదర్, పెట్టాలని అదే నేను చెప్తున్నాను. ఈ మంచి ప్రేమ ఓకే భావంతో మనం వెళ్ళడం చాలా సంతోషకరం, చాలా శ్రేయస్కరం. ఓకేనా? బట్ మళ్ళీ ఒకటి మాత్రం నేను ఇది మెన్షన్ చేయండి అన్న, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ రిలీజియన్, అంతే. అదొకటి మళ్ళీ మీరు నో ప్రాబ్లం. thumbnail లో అలాగే ఇప్పుడు ఇలాగే ఆయన ఏమన్నా అడిగారు పెట్టకండి. కదా, నేను ఒకటే చెప్తాను. తమ్ముడు రమేష్ తో హనీ జాన్సన్ లేకపోతే అన్బిలీవర్ రమేష్, ఏదో అన్బిలీవర్ ఒకటి అని అలా చెప్తాను. పెట్టండి. అన్బిలీవర్ అని నేను ఎందుకు చెప్పాలి? కానీ నువ్వు ఏదో బిలీవ్ చేస్తావు కదా. అన్బిలీవర్ అని నేను అనలేను. మీరు అంటే నేను అనుకున్నా ప్రస్తుతానికి ఏం బిలీవ్ చేయట్లేదు, ఏదో అందుకని. బిలీవ్ చేస్తావు కదా. నేను దేవుడే అని అన్నా, ఏదో బిలీవ్ చేస్తావు కదా. నీ మీద నీకు బిలీవ్ ఓకే. చేస్తుంది కదా, నేను ఓకే, బిలీవ్ పర్లేదన్నా. చేస్తావు కదా. ఎస్, ఇది ఇంకా మంచిది, తమ్ముడు రమేష్ తో అనేది అంతే ఇంకా చాలా కదా. మంచిది. ఏదో బిలీవ్ చాలా మంచిది. ప్రపంచంలో ఎవరు నమ్మకుండా ఏది ఉండలేరు బ్రదర్. ఏదో ఒక నమ్మకం ఉంటది. అన్బిలీవర్ అనే పదంకి అసలు యూజ్లెస్ అది. కాబట్టి మీరు ఏదో ఓకేనా? నమ్ముతారు. తమ్ముడు మీ ఇష్టం రమేష్ తో అన్న. తమ్ముడు రమేష్ తో నాకు చక్కటి ఫోన్ సంభాషణ నేను పెడతాను. మీ ఇష్టం చక్కగా అన్న. మనం మాట్లాడుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో మనం మాట్లాడదాం. ఓకేనా బ్రదర్? ఓకే, చాలా ఓకే, థాంక్స్ అన్న. గాడ్ బ్లెస్ థాంక్స్ యూ సో బ్రదర్, మచ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ థాంక్ యూ. యూ. థ్యాంక్ యూ.